రావాలి, రెండు కులాల పాలన పోవాలి. ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే బీఎస్పీ, బీఎస్పీ, బీఎస్పీ. రెండు కులాల పాలన పోవాలి, రెండు కులాల పాలన పోవాలి, రెండు కులాల పాలన పోవాలి. బీఎస్పీ ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే. वोट हमारा सीट तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा सीट तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा सीट तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट तुम्हारे, वोट तुम्हारे, वोट तुम्हारे, वोट तुम्हारे। ఏనుగు గుర్తుకే మన ఓటు, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే. బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్, బీఎస్పీ జిందాబాద్. రెండు కులాల పాలన పోవాలి, రెండు కులాల పాలన పోవాలి. బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. గుర్తుకే మన ఓటు, ఏనుగు గుర్తుకే మన ఓటు, ఏనుగు గుర్తుకే మన ఓటు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడైన రంజన్ సార్ గారు మరియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శులు గోవిందన్న గారు మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నగారిని కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా యాదగిరి రామచంద్ర ప్రసాద్ గారిని ప్రకటించడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన యాదగిరి ప్రసాద్ గారు కోరుతున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా మరి కదిరి వికలాంగుల భవనం నందు మరి రాష్ట్ర రథసారథులు పరంజ్యోతి సార్ గారి ఆదేశాల మేరకు మరి జిల్లా కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబావతి గోవింద్ గారు, మరి సురేంద్రనాథ్ బెనర్జీ, మరి ఆర్గనైజర్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరి నాకు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యంగా బేంచి కుమారి మాయావతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గబంధ హస్తాలలో కూరుకొని పోతున్నటువంటి ఈ బ్రాహ్మణ భావజాల అగ్రకుల రాజకీయ పార్టీలకు శక్తి చెప్పాలంటే, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం కావాలంటే మల్లేశ్రీ కాంతిరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో బీఎస్పీ పార్టీ మరి నాకు టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెండు కులాల పాలన పోవాలి, బహుజన కులాల రాజ్యం రావాలని చెప్పేసి మరి రాష్ట్ర కమిటీ ఈరోజు ప్రకటన చేసింది. మరి దీనిని మనమంతా బలపరుస్తూ, ఎందుకంటే నేను ఏమీ లేకపోయినా ఎగతాళి చేస్తారు, మరి ఏదో మాట్లాడతారు, అయినా ఈ వర్గాల కోసం త్యాగం చేయడానికి నిలబడడానికి మీ వంతు కృషిగా నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి మీరు వాళ్ళు నమ్మిన నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నమ్మకంతోనూ మరి పనిచేస్తూ పార్టీకి ఎటువంటి చెడ్డపేరు లేకుండా మరి నేను పోరాటం చేసి ఓట్లు అడుక్కోవడానికి మీ ముందుకు వస్తానని చెప్పేసి మరి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ మరి తెలియజేస్తూ, ముఖ్యంగా బీఎస్పీ పార్టీ అంటేనే ఏనుగు గుర్తు, మరి ఏనుగు గుర్తు పార్టీకి మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల పార్టీలు మత పార్టీలు మనను అణచేస్తున్నటువంటి ఇప్పుడు అనేక పార్టీలలో ఇస్తున్నటువంటి మరి అంబావతి గోవింద్ గారు ఇట్లాగా చెప్పారు 99 సీట్లకే 3-4% లేనటువంటి కమ్మోళ్లకు 22 సీట్లు ఇచ్చినారంటే మరి రెట్టుకు 17 సీట్లు ఇచ్చినారంటే 56% బీసీలు ఉన్నటువంటి వాళ్ళకు మనకి ఎన్ని సీట్లు వల్ల మరి పరంజ్యోతి గారు ఈ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు పరంజ్యోతి గారు
100 సీట్లు బీసీలకే ఇస్తే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుల యొక్క ఆలోచన విధానంలో బీఎస్పీ పార్టీ పయనిస్తుంది. కాబట్టి ఏనుగు గుర్తు పార్టీకి ఓటేసి మరి గెలిపించాలని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎంతమంది అన్యాయం అవుతున్నారు. మేము అంటున్నామంటే నీకు అధికారం లేకుండా బాబు మన మానశ్రీ కాంశీరామ్ గారు ఏం చెప్తుంటే, నువ్వు అధికారంలో లేకోకుండా నీ ఓటు నువ్వు వేసుకొని ముందుకు పోకోకుండా నువ్వు ఏం పని చేసినా నువ్వు ఆడ అంచువేస్తావు, ఆడే అంచువేసి గురవుతావు. నిన్ను మాట్లాడించేవాడు ఉండడు. నువ్వు నాకు వాడేలా ఈ అడగతిన టికెట్లు అడుగుతాను, నాకు ఇలా నీకు ఇచ్చినా నువ్వేం చేయవు. అంతెందుకంటే గోవిందు నేను ఇంత గడ్డు కొట్టిన వారిగా ఉన్నా, నేను నిలబడినా కూడా వాళ్ళు కాదని నీకు పొట్టు పని చేసే పరిస్థితి ఉండదు. నువ్వు సొంతంగా ఎదగల. నీ జనం ఉన్నారు. ఈరోజు బయట ఇంత జనం ఉన్నా బయట తిరగలేని పరిస్థితి. ఎందుకంటే దోచుకున్నారు లెక్క. విచ్చలవిడిగా ఇస్తున్నారు. తెలుసు ఓడిపోతామని, కానీ విచ్చలవిడిగా డబ్బు ఇచ్చి జనాన్ని భయపెట్టించి వాళ్ళని ఏదో విధంగా లొంగమిక్కునే ప్రయత్నం అయితే ఈరోజు జరుగుతుంది. మరి వీటన్నింటినీ మనం అందరం ఏం చేయాలా? ఎదుర్కొని ఈ కదిరి నియోజకవర్గంలో ప్రసాద్ లాంటి వ్యక్తిని మనం బీఎస్పీ తరఫున గెలిపించుకోవాలి. ప్రసాద్ గెలిచాడనుకో మీరందరూ సమానంగా ఉండొచ్చు. అదే వాళ్ళు గెలిస్తే మన వాళ్ళే ఉండొచ్చు. అవునపై అంతా మళ్ళా ఆ పార్టీల తరఫున కూడా ముస్లిం సమాజ వర్గానికి బీసీ సమాజ వర్గానికే కదా టికెట్ ఇచ్చిందని. కానీ వీళ్ళు వాళ్ళని కాదని ఏం చేసే పరిస్థితి ఉండదు. కనుక వాళ్ళదే రాజ్యం ఉంటుంది. రెడ్డి సమాజ వర్గందే రాజ్యం ఉంటుంది, కమ్మ సమాజ వర్గందే రాజ్యం ఉంటుంది. నీదేముండదు. వీళ్ళు పేరుకే ఉంటారు. సమస్య వస్తే వీళ్ళు ఎవరు మాట్లాడరు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారంటే వీళ్ళకు సమస్య వస్తే నేను బీసీ అంటాడు, లేకపోతే నేను మైనార్టీ అంటాడు. వీళ్ళకి సమస్య వచ్చేంత వరకు అసలు నోరే దర్శుడు, మాకు సంబంధమే లేదు. వీళ్ళకి ఎప్పుడో మాట్లాడతారంటే వీళ్ళు ఓట్లు అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను బీసీ, నేను మైనార్టీ అని మాట్లాడు. కాదండి, ఈరోజు మైనార్టీలో ఈ దేశంలో ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పండి. ఒక బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ముగ్గురు శర్మ గారు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా మహమ్మద్ ప్రవక్త గారిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ప్రపంచమంతా ఇది ఇట్లా మాట్లాడకూడదని నిరసన వ్యక్తం చేసింది. దేశమంతా నిరసన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కూడా సుమోటుగా తీసుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు దేశానికి క్షమాపణ చెప్పాలని తీర్పు చెప్పింది. చివరికి బీజేపీ కూడా, మానవత్వ పార్టీ బీజేపీ చెప్పాల, అది కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినకూడదని ఆమెను బీజేపీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లను గంప గుర్తుగా వేయించుకుంటున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి నోరెత్తి మాట్లాడే ఓటు అంటే మీకు ఓట్లు అయితే కావాలా, వీళ్ళైతే అవసరం లేదా? ఇది ఎందుకు ఈ సమాజం, ఈ గౌరవ ముస్లిం సమాజం ఎందుకు ఆలోచన చేయదు అని నేను అడుగుతున్నా. మీకు ఇంతకంటే అవమానం, ఇంతకంటే విధానం ఏమైనా ఉందా? ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా. బీజేపీ, మోడీ గారు ఇద్దరు ముస్లిం సమాజానికి వ్యతిరేకమని మీరే బాహటంగా అన్ని చోట్ల చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ మూడు కూడా మనకు తెలిసినట్లు చాలా దుర్మార్గమైన పని ఏమంటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా ఈ రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం మూడు కూడా మోడీ గారి చేతిలో, బీజేపీ చేతిలో ఉన్నాయి. మరి అట్లాంటి పార్టీకి మీరు ఓట్లేస్తే మరి మళ్ళీ బీజేపీ, మీరు ఏదైతే చెప్తారో మాకు బీజేపీ జరుపుతున్నా, మాకు వ్యతిరేకం, మోడీ వ్యతిరేకం అంటున్నారో, మరి మీరు టీడీపీ తరఫున ఓటేసినా, వైసీపీ ఓటేసినా, జనసేనకు ఓటేసినా మళ్ళీ మోడీ గారికి ఓటేసినట్టే కదా. ఇది ఎందుకు ఈ ముస్లిం సమాజం ఎందుకు ఆలోచించేది? ఆలోచన చేయాలని అని అడుగుతున్నా. మీరు ఇంతకాలం ఉన్నంత వరకు ఇంకా దొక్కేస్తారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఏదంటే, మీరు మాకేమీ పట్టినట్టు ఉండదు అని అనుకుంటే మీరు చేసే పనుల వల్ల కింద ఉన్న సమాజం అంతా అన్యాయానికి గురైపోతుంది. ఇది గమనించాలని చెప్పి మనం చేస్తున్నా. అనేక విధాలుగా ఈరోజు ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలుగా మనం అన్యాయం అయిపోతున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఓటుకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి. 5,000 నుంచి 10,000 రూపాయలు మరి ఎట్లా వచ్చేది? ఏ విధంగా వచ్చే వాళ్ళకి అంటే మడగ పెట్టి దున్ని పంట పెట్టించి సంపాదించిన లెక్క, పంట పండించి సంపాదించిన లెక్క కాదు కదా. మన అందరినీ లెక్క దోచుకునే లెక్క. ఈరోజు మన అందరి లెక్క దోచుకునే లెక్క. ఈ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి.
అనేటువంటి ఆలోచన విధానంలో అభ్యర్థి మన ప్రసాదన్న గారికి, మరి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా గురువరులైనటువంటి అంబావతి గోవింద్ గారికి, మరి అలాగే మా మిత్రులైనటువంటి అన్నగారికి, మరి అలాగే బెనర్జీ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి బహుజన బాంధవులందరికీ ఉద్యమ అభినందనలు, జై భీములు. ఏదైతే మనము ఆర్థికంగా సామాజికంగా బలహీనపడుతున్నామో కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ యొక్క మనువాదం రూపంలో మన మీద రుద్దుతూ ఆ మనువాదాన్నే మనకి అనుకూలంగా మలుస్తూ మరి బౌద్ధ తాత్వికం కొన్ని వేల సంవత్సరాల నుండి పోరాడుతూ వస్తున్న మన హక్కుల కోసం ఏదైతే ఉందో లింగ వివక్షత, మత వివక్షత, కుల వివక్షత ఎదుర్కొంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారి వర్గాలు, ఈ దేశ మూల నివాసులకి ఆత్మగౌరవం అనేటువంటిది తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఓటు అనేటువంటి ఆయుధంతోనే మనం సంస్థాగతంగా కావచ్చు, మరి ఏదైనా సాధించుకోగలం అనేటువంటి ఆలోచన విధానంతోనే ఆ ఓటులోనే అమూల్యం దాక్కుంది అనేటువంటి గ్రహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాన్య కాంశీరామ్ గారు. మరి ఈ దేశంలో ఓటు అనేటువంటి ఆయుధంతోనే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఆత్మగౌరవం సాధించుకోగలమని నిరూపించినటువంటి ఆ ఆత్మగౌరవాన్ని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో నిమ్మ కులాలు, సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులాలు అయినటువంటి వారు కూడా రాజ్యాధికారం అనుభవించనేటువంటి చెప్పినటువంటి గనుడు మాన్య కాంశీరామ్ గారు. మరి బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రిగా లింగ వివక్షత కూడా ఈ భారతదేశంలో ఎక్కువ ఉంది. మరి స్త్రీనే ఈ భారతదేశంలో ముఖ్యమంత్రిని చేయాలి, స్త్రీనే ప్రధానమంత్రిని చేయాలి అనేటువంటి ఆలోచన విధానంతో మాయావతి గారిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయన ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా పరిపాలన కొనసాగించిందో మనందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఉత్తరప్రదేశ్ నుండి యూపీ నుండి ఏపీ వరకు మాన్య కాంశీరామ్ గారు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ, అనేకమైనటువంటి సంస్థలు చేస్తూ, అనేకమైనటువంటి మీటింగ్లు పెడుతూ మన ఏపీకి కూడా వచ్చారు. మరి ఇక్కడ మనం ఏం చేసాం? ఏపీకి ఉమ్మడి రాష్ట్రంలో మాన్య కాంశీరామ్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకోగలిగామా? ఆ రోజు ఉన్నటువంటి నాయకులు తీసుకోగలిగారా? లేదు. ఈ రాష్ట్రంలో 2 కులాలు, ఉమ్మడి రాష్ట్రంలో 3 కులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. 1 రెడ్డి, 2 కమ్మ, 3 ఇప్పుడు వెలమ, మరి 4వ కులం కూడా కాపు ప్రయత్నం చేస్తుంది. మరి వీరికే ఊడిగం చేద్దామా? ఓటు అనేటువంటి ఆయుధంతో మనము ఏదైనా సాధించుకోగలమా? సంస్థాగతంగా ఓటుని నోటికి పరిమితం చేసినటువంటి ఘనులు మన రాష్ట్రంలో 2 పార్టీలు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, నేడు జనసేన కావచ్చు. మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ మేము బహుజనులకు వెన్నామగా అంటున్నారు. ఎక్కడండి? ఈ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు నేటి వరకు మా దేవుడు, మా జాతి పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మరి ఈరోజు బీజేపీ పార్టీ వచ్చింది, 2 ఎంపీ సీట్లు సాధించుకుని ఈరోజు 300 పైచులకు ఎంపీ సీట్లు సాధించి ఈసారి 400 టార్గెట్ అంట, విజన్ 400 అంట. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ఆదాని అంబానీకి తాకట్టు పెడుతున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఓటేద్దామా? మరి మన ఆలోచన విధానంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి బీఎస్పీ పార్టీకి ఓటేద్దామా? ఓటేద్దామా? బీఎస్పీ పార్టీకి వెళ్దామా? బీజేపీకి వెళ్దామా? బీఎస్పీకి వెళ్దామా? బీజేపీకి వెళ్దామా? మరి బీఎస్పీ పార్టీ తరఫున మన వ్యక్తిని నియోజకవర్గంలో నిలబడినప్పుడు గ్రామీణ స్థాయి నుండి పంచాయతీ నుండి మండలం నుండి నియోజకవర్గ స్థాయి వరకు మనమంతా సైనికుల మాదిరిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? కనుక మరొక్కసారి మన ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో అంబావతిని గోవింద్ గారు మరి ఆయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలు
మాకంతా స్ఫూర్తిదాయకుడు. మరి ఆయనను అక్కడ గెలిపించుకుందాం, ఇక్కడ మన బిఎస్పీ అభ్యర్థిని గెలిపించుకుందాం. మరి ఈ రెండు పార్టీలు ఇచ్చేటువంటి 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలకి మనము మన బ్రతుకులు తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడైనా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మీరేం చేయాల్సినటువంటి పని లేదు. మన ఇంట్లో దగ్గర ఉన్నటువంటి మన స్నేహితులకి, మన శ్రేయోభిలాషులకి, మన బంధువులకి, మన అక్కలకి మోతాక్తోనే మన వ్యక్తిని మనం గెలిపించుకుందాం చెప్తే అదే మనం విజయం సాధించినట్టు. మరి గ్రహించి నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బహుజన రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేసి బిఎస్పీ అభ్యర్థిని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షులకి మరొకసారి ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం. జై భీమ్. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో అయితే మత పార్టీలు చలామణి చేస్తున్నాయి, రాష్ట్రాలు అయితే కుల పార్టీలు చలామణి చేస్తున్నాయి. 185% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎక్కడైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే లేదని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే దేశ సంపదలో కానీ రాష్ట్ర సంపదలో కానీ అత్యధిక ట్యాక్స్ పేయర్స్ 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సొమ్ముతో నడపబడుతున్న ప్రభుత్వాలు ఎవరికి సంపదను పంచాలి, ఎవరికి అవకాశాలు కల్పించాలని ఆలోచిస్తే ఏ కోశాను కూడా మన వర్గాలకు 0.01% అన్న దాఖలాలు లేవు. అందుకే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు అంబావతి గోవిందన్న గారి ఆదేశాల మేరకు, ఆయన ఆలోచన మేరకు రాష్ట్ర కమిటీ ఒక నినాదం ఇచ్చింది. ఆ నినాదం ఏంటంటే 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. ఏమండి, 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. ఈ నినాదానికి స్ఫూర్తిదాయకమైనటువంటి గౌరవనీయులు పెద్దలు గోవిందన్న గారికి హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నారు. ఈ ఉద్దేశాల గురించి, ఈ యొక్క సబ్జెక్ట్ గురించి పెద్దలు ఆయన మాట్లాడితేనే చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం అందరికీ కూడా జైలు. బహుజన సమాజ్ పార్టీ కదిరి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు మా జైభీం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, మోసం చేస్తున్నటువంటి ప్రజలందరి తరఫున కూడా బహుజన సమాజ్ పార్టీ ముక్త కంఠంతో పోరాడుతూ, అలాగే ఈ దేశంలో ఏదైతే మతరాజ్యం నడుస్తుందో, ఈ మతం పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ బహుజన జాతుల హక్కులను కాలరాస్తూ, బహుజన జాతుల యొక్క అభివృద్ధిని కాలరాస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ ఉంది. అలాగే అదే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలను ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పేసి 2 కుల రాజ్యాలు, 2 కుల పార్టీలు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, అలాగే వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి బీజేపీతో పొత్తుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2 కులాల పాలన పోవాలని చెప్పేసి, అలాగే బహుజన రాజ్యం రావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ, కాంగ్రెస్ తరఫున రెడ్లు, వైసీపీ తరఫున రెడ్లు, బీజేపీ తరఫున కమ్మలు, అలాగే టీడీపీ తరఫున కమ్మలు, అంటే 2 కులాలు, 2 జాతీయ పార్టీలను, 2 ప్రాంతీయ పార్టీలను నడుపుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు బహుజన జాతుల హక్కులను కాలరాస్తూ వారికి రావాల్సిన న్యాయంగా దక్కాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తొక్కేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, ఈ రాష్ట్రంలో ఇసుక దందాలు కావచ్చు, మైనింగ్ దందాలు కావచ్చు, లిక్కర్ దందాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చాలా విజయవంతంగా సక్సెస్గా నడుపుతూ ఉన్నారు. అలాంటి వాటన్నిటిని కూడా
ఈ కుల రాజ్యాలు పోయి కుల పార్టీలో పోయి బహుజన రాజ్యాలు రావాలని చెప్పేసి బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మీ అందరికీ వేడుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో 2 కులాల పాలన పోవాలి, బహుజన జాతుల కులాల పాలన రావాలని చెప్పేసి మా నినాదంతో 2024 ఎలక్షన్లలో మేము బలంగా పోటీ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుల యొక్క విజయానికి మీరు దోహదపడాలని చెప్పేసి, అలాగే మా కదిరి నియోజకవర్గం తరఫున కూడా ఈసారి మేము మంచి అభ్యర్థిని నిలబెడతా ఉన్నాం. మీరందరూ కూడా మాకు సహకరించి బహుజన సమాజ్ పార్టీ గెలుపు దిశగా మీరు కూడా ప్రయత్నం చేసి బహుజన సమాజ్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఏను గుర్తును మీరు బలపరచాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ కదిరి శాఖగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా आज का दिन इस कदरी तालुके में सत्यसाई जिला जिन बड़े हजरात हमारे जो लीडर इधर मौजूद हैं, अंपावती गोविंद साहब, प्रसाद साहब, ऐसे ही बनर्जी साहब और दूसरे हमारे रायडू साहब, बहुत सारे लीडर इधर ये मौजूदगी में मुझे ये मौका दिया गया है बहुजन समाज पार्टी की तरफ से। तो जब से ये 70 व 5 साल के ज़माने में जो हमें आज़ादी मिली है, इसी की बुनियाद पर मैं समझता हूँ कि अभी हमें आज़ादी नहीं मिली, इसलिए कि जब से हमें आज़ादी आई है तब से आज तक भी 2 ही कौम इस राष्ट्र को अपने हाथों में लिए हुए बाबा साहेब अम्बेडकर जिन्होंने जो संविधान लिखा है उसे मजाक उड़ाते हुए जो राष्ट्र और केंद्र के अंदर ऐसे जो पालन करने पर उतराए हैं, आज शर्म के मारे मर जाना चाहिए था लोग। आज तक हमें आज़ादी नहीं मिली, इस बात को मैं कहता हूँ। कई गुजरे दिनों में भी सेंट्रल के अंदर ऐसा बनाना हुआ, SC ST BC माइनॉरिटीज के खिलाफ बहुत सारे काले कानून के तहत सामने आना हुआ। तो इसके अंदर पहले जो फुर्सत में थे वो जगन मोहन रेड्डी साहब थे, जो काले कानूनों को साथ देने वाले। अच्छा, इनको छोड़ो तो दूसरी नंबर पर क्या है, TDP के चंद्रबाबू नायडू भी उसी रास्ते में चल रहे हैं। तो फिर ये देश का क्या होगा? ये देश का संविधान बाबा साहेब अम्बेडकर जो सपने देखे थे, इसका क्या होगा? बहन मायावती मैडम आज ये काले कानूनों के तहत 60-70 MPओं को एकगट्ठा करके ये कानूनों को रोकने के लिए उन्होंने पार्लियामेंट के अंदर तब पूरी ताकत के साथ इनको रोकने की कोशिश की। तो ये हवाम को मालूम नहीं है ये बातें। आज ये कौमें 2 फिरकों के अंदर भट गए हैं। एक तो पूछे तो YSRCP, दूसरा TDP, इनके लिए कोई दूसरा नहीं है। ये हालत पर उतर आने के बावजूद आज बहुजन समाज की पार्टी SC ST BC माइनॉरिटीज के लिए सामने आई हुई है। ये अपने हुकूमत को हाथ में लेकर इन तमाम कौमों को इंसाफ दिलाने की बुनियाद पर तमाम हमें आंध्र प्रदेश के अंदर जितने सीटें हैं तमाम को पोटी करने का हमने निर्णय लिया है। अगर संविधान के अंदर से तमाम लोगों को इंसाफ मिलना है, तमाम लोगों को इंसानियत का हक मिलना है, बाबा साहेब अम्बेडकर का जो संविधान के अंदर जो हमें हिस्सा लिखा है वो हमें मिलना है। जो आज के हालात से हमें बाज आना है, अगर बचना है तो उसके लिए बस मैं कहता हूं कि वो BSP पार्टी काफ़ी है। मैं आने वाले ज़माने में भी हमारी भी पार्टी चुनावों में हिस्सा ले रही है। लोग समझे सोचे, अभी भी वक्त है, बहुजन समाज पार्टी का साथ दे और वोट दे। आने वाले दिनों में इंसानियत की बचाव के लिए बात करने वाली पार्टी सिर्फ एक ही होगी, वो BSP पार्टी होगी, दूसरी कोई पार्टी नहीं। ये जो मजहबों की पार्टियां हैं ये आज तक लोगों के जान माल इज्जत आबरू को बिका चुके हैं, लेकिन लोगों को पता नहीं चलता है। तो अखबार उठाते हैं तो खुश हो जाते हैं, मीडिया में ये कर दिया वो कर दिया। मैं और 2 बातें कहना चाहता हूँ मेरे मुस्लिम कम्युनिटी के लोगों से। एक बहुत बड़ा तबका मुस्लिम माइनॉरिटी आज ये 2 कौमों के पीछे पड़ा हुआ है, उनके बगैर हमारी जिंदगी जीना नहीं है। ये गलत है दोस्तों, मैं बोलता हूँ आज सुन लो। तो मैं मीडिया के नजर अगर मेरी आवाज तुम्हारे तक पहुंचे तो मैं आपसे गुजारिश करता हूँ, तो ये जो लोग तुम्हारे वास्ते ऐसे बने हुए हैं, आप गहराई में जाकर सोच सकते हैं। किसी ने अगर बाजार के अंदर रो लिया तो उसके कारोबार कमजोर होने की बुनियाद पर उसके मुंह पर 10,000 रुपये हमें फेंक देंगे। अगर कोई और दूसरे नाम पर कोई
आवाज उठाता है तो उसकी बीवी के नाम पर जो 40 पर 5 साल वाले के उसे 18,000 19,000 हमें सालाना डाल देंगे। और कोई अगर माइनॉरिटी रोता है तो उसके मुंह पर दुल्हन पतन के नीचे 50-60 हजार देकर उसका जुबान हमें बंद कर देंगे। खबरदार, तुम्हें वही रहना, बस वोट हमें दे देना। वही चाल है ये YSRCP और TDP की चाल। तुम वहीं पर रहना, हमें वोट देते रहना, हमारे सीट सलामत रहना, तुम्हें उसी जगह पर रहते रहना, तुम मांगते रहना, हम देते रहेंगे, बस तुमको हुकूमत में नहीं आने देंगे। दोस्तों, मैं पूछता हूं, जब तक तुम्हें कुर्बानियां देकर, बहुजन समाज पार्टी के साथ देकर, जो बाबा साहेब अम्बेडकर जो हमारे लिए कानून लिखा है उसके तहत हमें सामने चलकर अगर हुकूमत को हमें अपने हाथों में नहीं लेंगे, उस वक्त तक हम उसी का कुछ नहीं बिगाड़ सकते। उसी की बुनियाद पर आज बहुजन समाज पार्टी हर कौम के तबके से, हर इलाके से, हर कम्युनिटी से लोगों को चुनकर आज चुनाव में आने का हमें शरत बना रखे। तो जगनमोहन रेड्डी साहब कहते हैं कि हमें तैयार हैं, तो मैं भी बोलता हूं हमें भी तैयार हैं। जय भीम, हम भी तैयार हैं, हमें कोई पीछे हटने वाले नहीं हैं। हमें भी खरियों के अंदर, खेड़ों के अंदर, शहरों के अंदर जाकर हमें भी आवाज लगाएंगे। तुम भी तैयार हो तो हम भी तैयार हैं। बहुजन समाज के लोग कोई कम नहीं है। आप कहते हैं ना बार बार सैनिकुलारा सिद्धम कंडी, हाँ, ये सैनिक भी बहुजन समाज के सैनिकुल भी सिद्धम है, चुनाव के लिए सिद्धम है। जो तुम्हारे पार्टियां, जो तुम्हें जाल बिछाए हुए लोग हैं, इनके ऊपर ये जाल को पास करने के लिए, लोगों तक इस बात को पहुंचाने के लिए बहुजन समाज पार्टी सामने आने के लिए आज तैयार है। मुझे ये बात करने का मौका दिए हुए हमारे बड़ों को, हमारे मित्र जो हमारे यहाँ आए हुए बहुजन समाज के हमारे साथियां, बहुत सारा वक्त कुर्बान करके मैं इनका नाम का शुक्रगुजार करता हुआ मैं